ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. ఎవరు చెప్పండి అందరూ? ఫైర్, అగ్ని. హల్లెలూయా. ఎవరంట ఆయన? అగ్ని. అగ్నితో సహవాసం చేయాలంటే మనము కూడా అగ్నిలాగా ఉన్నాం. కత్తి సహవాసం చేసిద్దా అగ్నితో? బొగ్గు సహవాసం చేసిద్దా? చెత్త సహవాసం చేసిద్దా? చెప్పరేంది నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్టు? అంత మానేసేయండి. చేయదు అనొచ్చుగా. చెప్పండి. ఇనుము చేసిద్దా మరి? ఇనుము కూడా ఏమైపోయింది? ఎక్కువసేపు కాలితే మెల్ట్ అయిపోయి కరిగిపోయింది, నీరులాగా అయిపోయింది. అగ్నితో స్నేహం చేయాలి అంటే మనము కూడా అగ్ని కణాల్లాగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా అగ్ని, రోషము కలిగిన దేవుడు. మనము కూడా అగ్నిలాగా మారాలి, అగ్ని కణాల్లాగా మారాలి. దేవునికి ప్రీతికరమైన భక్తి, ప్రీతికరమైన సేవ మనం చేయాలంటే మనము కూడా అగ్నిలాగా మారాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. 29. ఆ కృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవునికి ఒక వ్యక్తి ప్రీతికరమైన, ఇష్టమైన భక్తిని, సేవను చేయాలంటే మనము కూడా మన దేవుని వలె అగ్నిమయముగా మారాలి. దేవునికి స్తోత్రం. ఇదే హెబ్రీ పత్రికలో అంటాడు పౌలు, ఎవరు అగ్ని జ్వాలలంటే ఆయన సేవకులే. చూడండి, మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనువాడు. అందరు చెప్పండి. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనును. సేవకులు అంటే ఎవరు? పాస్టర్ గారు మీరేగా? మరి మీరు కాదా? దేవుని సేవించే వారందరూ ఆయనకి సేవకులే. దేవునికి స్తోత్రం. ఆయన సేవకులమే. కనుక ప్రభువు వాక్యం చెబుతుంది, మనం ఎట్లా ఉండాలంట? దహించు అగ్ని అయిన దేవునికి సేవకులుగా ఉండాలి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక మనమందరం కూడా అగ్ని కణాల వలె దేవుని కొరకు తేజరిల్లాలి. అగ్నితో ఎవడు స్నేహం చేస్తాడు అంటే ఎవడు చేయడు. చూడండి, దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో, మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును, మనలో ఎవడు నిత్యము నీతిని అనుసరించి నడుచుచు మొదటి నుంచి మనలో ఎవడు నిత్యము నివసించగలడు, మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించను. కాలి వాటితో ఎవడైనా సమాసం చేస్తాడా? చేస్తాడా? చెప్పండి. కాస్త వేడి తగిలితేనే అబ్బబ్బలాట. దేవుడు అంటే ఎవరంట? అగ్ని. కనుక అగ్ని అయిన దేవునితో సహవాసం చేయటం అంటే ఆషామాష కాదు. ఇదే హెబ్రీ పత్రికలో అంటాడు, మీరు జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నారు, ఆయన చేతిలో పడుట బహు భయంకరము. దేవునికి స్తోత్రం.
మనము కూడా ఎట్లా మారాలి? అగ్నిలాగా, అగ్ని జ్వాలలలాగా మారాలి. నిజంగా దేవుడు అగ్ని, దేవుడు అగ్ని. మనము కూడా అగ్నితో నివసించాలంటే, అగ్ని అయిన దేవునితో స్నేహం చేయాలంటే, మనము కూడా అగ్ని జ్వాలలుగా మారాలి. ఈ అగ్ని జ్వాలలైన దేవునితో మనం జీవించడం ద్వారా మన జీవితంలో ఏమి కలుగుతుందంటే, మనలను కూడా అగ్ని అయిన దేవుడు వెలుగుతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఏం చేస్తాడంటే అగ్ని అయిన దేవుడు వెలుగుతో నింపుతాడు. 105వ కీర్తన 39వ వచనం. 105వ కీర్తన 39వ వచనం. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగచేసెను. హల్లెలూయా! ఇక్కడ మోషే రాస్తున్నాడు, వారికి చాటుగా ఉండుటకై మేఘాన్ని కల్పించాడంట. రాత్రి వెలుగునివ్వటానికి అగ్నిని కలుగచేశాడు. అంటే అగ్ని అయిన దేవుడు మనకు వెలుగుగా ఉండి దారి చూపిస్తాడు. అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఏడ జనరేటర్ పెడతారు? ఒకవేళ జనరేటర్ పెట్టిన ఆయిల్ నుంచి తీసుకొస్తారు? లేవు కదా! అందుకే దేవుడు ఏం చేశాడంట, ఆ అగ్ని అయిన దేవుడే పగలేమో నీడనిచ్చే మేఘంలాగా ఉన్నాడంట. రాత్రి కాగానే ఆ వెలుగునిచ్చే అగ్ని స్తంభముగా మారాడు. దేవునికి స్తోత్రం. అంటే అగ్ని అయిన దేవుడు మన జీవితాలలో వెలుగును నింపుతాడు, మనకి దారిని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనంలో, నీ మార్గములలో వెలుగు ఉదయించును. దేవునికి స్తోత్రం. ఆయన మార్గంలో ఏముందంట? వెలుగుంది. అందుకే యేసు ప్రభువారు పుట్టినప్పుడంట అనేకులు వెలుగు మార్గాన్ని చూశారు. యెషయా గ్రంథంలో రాస్తాడు కదా, చీకటిలో నడిచిన జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. గట్టిగా స్తోత్రం. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. ఇప్పుడు మన మీద ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించగానే మనం వెళ్తున్న దారి సరైనది కాదని సరైన దారిలో నడిపించమంటాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, సౌలు ఉన్నాడు, క్రొత్త నిబంధన సౌలు. ప్రభువు మార్గం తెలియక చీకటిలో నడుస్తున్నాడు, మతోన్మాదిగా ఉన్నాడు. నీవు దేవుని ప్రార్థించే వాళ్ళందరిని చంపాలి అనేటువంటి కంకణాన్ని కట్టుకుని, రాజుల యొక్క అధికారుల యొక్క అనుమతి పొందుకొని, ఎవరిని చంపినా నా మీద కేసులు కానీ శిక్ష కానీ ఉండకూడదని అధికార పత్రం తీసుకుని గర్వముతో గుర్రమెక్కి దమస్కు వెళుతున్నాడు. అయితే అతని మార్గ మధ్యంలో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూశాను. అపొస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. వెలుగైన దేవుడు, అగ్ని అయిన దేవుడు ఎప్పుడైతే సౌలు చుట్టూ ప్రకాశించాడో బాహ్య నేత్రాలు మూయబడ్డాయి. తర్వాత అననీయ ప్రవక్త ప్రార్థన చేసిన తర్వాత మనోనేత్రాలు తెరవబడి, ఇంతకాలము నేను వెళ్ళిన మార్గము చీకటి మార్గము, ఇంతకాలం నేను వెళ్ళిన మార్గము దుర్మార్గపు మార్గము, పాపపు మార్గము, దేవునికి ఇష్టం లేని మార్గం అని తెలుసుకొని దేవుని వెలుగు చేత ఎప్పుడైతే తాకబడ్డాడో, మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆహారం పుచ్చుకొని బలపడి యేసుక్రీస్తు కొరకు తను తాను ప్రాణార్పణముగా పోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు అగ్నిగా ఉన్నాడు అంటే, నీకు నాకు వెలుగునివ్వటానికి, నీకు నాకు దారి చూపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పని ఎప్పుడు బాగా చేస్తాం? పగటి వేళ. రాత్రి అయితే మనం పని చేస్తామా? ఒకవేళ చేసిన రాత్రి చేసినంత క్లియర్గా నీట్గా, పగులు చేసినంత క్లియర్గా నీట్గా రాత్రి చేయలేము.
అప్పుడప్పుడు కొన్ని సడన్గా నైట్ చేసే పనులు ఉంటాయి. ఈ బయలుదేరులు ఎక్కువ ఏం చేస్తారంటే పగలంతా సాయంత్రం 6 దాకా ఒప్పుకొని గాని చేసి అర్ధరాత్రి 11 నుంచి ఏం చేస్తారంటే తెల్లారేపాటికి ఆ, బండ పరుపు అయిపోవాలి, ఇక్కడంతా మెట్లు కట్టాలన్నప్పుడు ఆ రాత్రి ఏం చేస్తారంటే ఒకటి కట్టబోయి ఇంకోటి కడతారు. ఆ రాత్రి పని వేరుగా ఉంటుంది, పగటి పని ఎట్లా ఉంటుంది, నీట్‌గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు అదే చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం మనం చదివి 9, 10 చదివిన ఇబ్బంది లేదు. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టిల్లపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టిల్లపడునని చెప్పాడు. అంటే దేవునికి స్తోత్రం. పగలేం చేస్తాం, భయం లేకుండా బెరుకు లేకుండా ధీమాగా నడుచుకుంటూ వెళ్తాం. రాత్రి అయితే చేతిలో టార్చులు వేసినా, చేతిలో సెల్ ఫోన్లు అయితున్నా చెప్పండి, పగలేసినట్టుగా అడుగేయలేం, కాస్తంతా తడబడుతూనే ఉంటుంది. పగలు పని చేసినట్టుగా రాత్రి పని చేయలేం. ప్రభు చెప్తున్నటువంటి మాట. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వానిలో వెలుగు లేదు కాబట్టి వాడు వార్లబడతాడు, పళ్ళు ముప్పళ్ళు రాలగొట్టుకుంటాడు. కానీ పగటి వేళ నడిచేవాడు ధీమాగా నడుస్తాడు. పగలున్నంత వరకే పని చేస్తాము, రాత్రి అయిన తర్వాత పని చెయ్యం. కానీ ఒకవేళ చేయవలసిన పరిస్థితులు వస్తే దానిలో ఎన్నో లోపాలు, లోటులు మనకి కనపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకట్లో నడిచే జీవితము పాపపు జీవితం, వెలుగులో నడిచే జీవితము పరిశుద్ధమైన జీవితం. కనుక అగ్ని అయిన దేవుడు మనకు వెలుగుగా ఉండి మనము నడవవలసిన దారిని మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూస్తే దహించు అగ్నిగా ఉన్న దేవుడంట మనలో ఉన్న లోక ప్రేమలను ఆర్పివేస్తాడు. ఏం చేస్తాడంట, జనరల్గా నీరు అగ్ని ఆర్పేస్తుందా, అగ్ని నీరుని ఆర్పేస్తుందా? నీరు అగ్నిని ఆర్పివేస్తుంది. కానీ ఈ అగ్ని అంట నీటినే ఆర్పేస్తుంది, నీటిని ఆర్పేస్తుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనము మనం చదివితే అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసిన. గట్టిగా స్తోత్రం చూద్దాం. ఈ దహించు అగ్ని అయిన దేవుని ఎదుట నీళ్ళైనా, బలి పశువైనా, కట్టెలైనా, గింజలైనా ఏవైనా అవి ఆరిపోతాయి, కరిగిపోతాయి, బొగ్గి బుగ్గిగా మారుతాయి. కానీ ఈ అగ్ని చల్లారిపోదు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు కరిమేలు కొండ మీద, ప్రభువా సృష్టికర్తమైన దేవా, ఇప్పటి వరకు 400 మంది బయలు ప్రవక్తలు ఉదయం నుండి అసమయమున ప్రొద్దుగుంకే వేళ వరకు కూడా వారు ప్రార్థించారు, కత్తులతో కోసుకున్న రక్తాన్ని ఓడ్చారు. నాయన వారి దేవుడు లేడు, కానీ ఇదిగో నీవు జీవము కలిగిన దేవుడు అని నేను నీ సేవకున్నై ఉన్నానని 12 రాళ్లను తీసుకొని బలిపీఠాన్ని గట్టి ప్రార్థన ముగించలేదు. కానీ ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువును, బలిపీఠం కింద ఉన్నటువంటి కట్టెలను, కందకములు అంటే గుంతలో ఉన్నటువంటి ఆ నీళ్లను, ఆ గింజలనంతా బుగ్గి బుగ్గి చేసింది. అంటే బూడిదలాగా మారిపోయింది. జనరల్గా నీళ్లు తగిలితే నిప్పు పారిపోయింది. అందుకే పరమగీత గ్రంథంలో కీర్తనాక సరే సొలొమోను ఏమన్నాడంటే 8వ అధ్యాయము 7వ వచనమును అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహమును దాన్ని ముంచివేయజాలవు. దేవునికి స్తోత్రం. ఈ లోక ప్రేమలన్నిటిని మనలో ఆర్పివేయటానికి
ఆయన అగ్నిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు మనలో లేనప్పుడు, అగ్ని అయిన దేవుడు మనలో లేనప్పుడు లోక ప్రేమలు మనలో పొంగాయి. కానీ ఇప్పుడు అగాధ జలములను సైతము కూడా ఆర్పజాలగలిగినది దేవుని ప్రేమ. దేవుని అగ్ని మనలో ఉన్నటువంటి లోక వ్యామోహాలను, మనలో ఉన్నటువంటి తుచ్చమైన కోరికలన్నిటినీ అణిచివేసి ఆర్పివేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, క్రీస్తు యేసు ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. హల్లెలూయా. దేవుని అగ్ని మనలో ఉన్న లోక ప్రేమలన్నిటిని కూడా ఏం చేస్తుందంట? ఆర్పివేస్తుంది. ఆ దేవుని అగ్ని మనలో ఉంది కాబట్టే మనం ఒకప్పుడు ఏదైతే ఇష్టంగా పడ్డామో దాని అంతటిని ఇప్పుడు అసహించుకున్నాం. ఏదైతే మనకి ప్రీతికరంగా ఉందో దానిని ద్వేషిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని అగ్ని మనలో ఉండటం వలన లోక ప్రేమలు అనేటువంటి అగాధ జలములను ఆర్పివేస్తుంది, మన నుండి దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి వ్యామోహాలన్నిటికంటే, ఈ లోకములో ఉన్నటువంటి శక్తుల కంటే, ఈ లోకములో ఉన్నటువంటి అన్నిటికంటే ఆయన గొప్పవాడు. అందుకే వాటిని ఏం చేస్తున్నాడంట? ఆర్పివేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా? ఈ లోకములో ఉన్న వాటిని మనం ఇప్పుడు ద్వేషించుకోగలుగుతున్నాం. నిన్న 5వ తారీఖు పుష్ప సినిమా 2 రిలీజ్ అయితే అంత ప్యాన మీద తెచ్చుకున్నంత అవసరం ఏంటి? అమ్మ అంట దిల్సుకున్నాక ముందు వెళ్ళింది ఏంటి? సినిమా చూసి. ఇప్పుడు ఏమైంది? భర్తకు దూరం అయింది, పిల్లల్ని అనాథం చేసి చచ్చిపోయింది. అంత అవసరమా? ఆమె హృదయంలో ఏముంది? లోక ప్రేమ ఉంది. ఏదో చూడాలా, నా అభిమాన హీరో. ఎంత అభిమానం ఉంటే మాత్రం ప్రాణం పోగొట్టుకుని అంత అభిమానమా? అలాంటి ఒకప్పుడు మనలో కూడా ఉన్నాయి లేవా? నచ్చిన శోభన్ బాబు సినిమా అంటే పండించేవాళ్ళు ఆగదు. మరి ఆయన ఇద్దరు పెట్టుకున్నా కానీ అన్నీ బాగుంది ఇక్కడ అంత. ఇప్పుడు అలాంటివి మనం ద్వేషించగలుగుతున్నామంటే దేవుని అగ్ని మనలో లోక ప్రేమలను చల్లార్చింది, ఆర్పివేసింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అగ్ని మనలో ఉన్న లోక ప్రేమలన్నిటినీ చల్లారుస్తుంది. ఒకటి, అగ్ని అయిన దేవుడు మనకు త్రోవను చూపిస్తాడు. ఏ మార్గములో నడవాలో, ఏ మార్గములో నడవకూడదో మనకు బోధిస్తాడు. రెండోది, అగ్ని అయిన దేవుడు మనలో ఉన్న లోక ప్రేమలను, లోక ఆశలన్నిటినీ చంపివేస్తాడు, లేకుంటే అణిచివేస్తాడు. వాటన్నిటినీ మనకి దూరం చేస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నది. ఎవరైనా? సొలొమోను. ఒకప్పుడు దేవుడంటే అమితమైనటువంటి ప్రేమ, దేవుని మీద ఇష్టాన్ని కలిగిన వాడు కొంతకాలమైన తర్వాత దేవుని మీద ప్రేమ చల్లారి భార్యల మీద, ఉపపత్నుల మీద తన యొక్క మనసు అంతటిని తిప్పుకున్నాడు. అంటే దేవుని అగ్ని అతనిలో చల్లారిపోయింది కాబట్టి లోక వ్యామోహాలు అతనిలో చిగురించాయి. అలా ఉండకూడదు.
తిమోతి పత్రికలో పౌలు అంటాడు కదా, 2వ తిమోతి పత్రిక 4:10లో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. దేవునికి స్తోత్రం. ఈ తెస్సలోనిక సంఘం ఎలాంటిదంటే లోక స్నేహాలు, లోక వ్యామోహాలు కలిగినటువంటి సంఘంగా ఉంది. అందుకే పౌలు మాసిదోనియా సంఘాన్ని ఎక్కువగా మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. కానీ తెస్సలోనియ సంఘం పెద్ద సంఘం అంట. కానీ అక్కడ ఆత్మీయత లేదు, అక్కడ దేవుని మంట లేదు. కనుక ఈ యేసు ప్రభువాన్ని అనుసరించవలసినటువంటి పౌలుతో ఉన్నటువంటి ఆ స్నేహితులు, పౌలుతో ఉన్నటువంటి ఆ సహచరులు ఏం చేశారంటే లోక దేమ వీళ్ళంతా అంట దేమాను గురించి రాయబడింది. అతడు లోకాన్ని స్నేహించి మమ్మును విడిచి దెస్సలోనికి వెళ్ళాడు. అంటే లోకస్తుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. కనుక లోక ప్రేమలు మనలో అణిచివేయబడాలి, ఆర్పివేయబడాలంటే దేవుని అగ్ని మనలో మండాలి. హల్లెలూయా. అగ్ని మండాలి. అందుకే నిర్గమకాండంలో అంటాడు కదా, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, నిత్యము మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంకు ముందు గంగాలం ఉంటుంది, గంగాలం పక్కనే దహన బలిపీఠం ఉంటుంది. ఆ దహన బలిపీఠం మీద నిత్యం అంట ఆ బలి పశువులు దహిస్తూనే ఉంటారు. దహించబడిన తర్వాత దాని కొవ్వు, దాని యొక్క మాంసం అంతా కాలి పైకి వెళుతున్నప్పుడు యెహోవాకు ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రానిస్తాడని వాక్యం చెప్తుంది. అంటే మన భక్తి ఆరిపోకూడదు. లోక ప్రేమల చేత, లోక వ్యామోహాల చేత, లోక కోరికల చేత, లోకంలో కలిగే సమస్యలను బట్టి ఆరిపోకూడదు. కానీ దేవుని అగ్ని మనలో నిత్యము మండుతూ ఉంటే లోక ప్రేమలన్నీ ఆరిపోతాయి. దేవునికి స్తోత్రం. మూడవది మనం చూస్తే దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను నన్ను నిర్మలునిగా చేస్తాయి. దేవునికి స్తోత్రం. నిర్మలంగా చేస్తుంది. ఎందుకంటే అగ్నికున్న గుణం ఏంటంటే దేనినైనా శుద్ధి చేస్తుంది, కాల్చివేస్తుంది. మస్టు మలినాన్ని, అపవిత్రతను కాల్చివేస్తుంది. మనకు తెలుసు కంసాలి దగ్గర అంతా ఉండే వస్తువులు ఏంటంటే 1 అగ్ని, 2 సబ్బు, 3 సుత్తి. ఈ 3 చాలా అవసరం కంసాలకి. ఎందుకో అగ్నితో ముందు కాలుస్తాడు. కాల్చినప్పుడు ఎక్కడో మూల దాగి ఉంటాయి బంగారానికి. ఆ మట్టి అంతా, మస్ట్ అంతా కూడా అగ్నిలో కాల్చినాడు. అలా కాల్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక సబ్బు తీసుకుంటాడు, దాన్ని బాగా నురుగు. నేను ఎప్పుడు బంగారం కొట్టుకోడు, బాగుంది కొట్టు అంటే బైబిల్ బట్టి నురుగొచ్చేలాగా చేస్తాడు. ఆ తర్వాత మెల్లమెల్ల మెరుస్తున్నప్పుడు దానికి ఒక రూపం తీసుకుంటాడు. దానికి మరలా దాన్ని ఏం చేస్తాడు, మరొకసారి వేడి చేసి చుట్టూ పడతాడు. తాను అనుకున్న రూపం వచ్చేంతవరకు దానికి చుట్టూ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అప్పుడు బంగారం అనుకుంటున్నాడు, నాకేంది కష్టం. ముందో కాల్చాడు, తర్వాత బాగా సోపేసించాడు, తర్వాత మళ్ళా చుట్టూ కొడుతున్నాను, బాధపడుద్ది అంట. అంత అలంకరించబడి షోకేసులు పెడితే భలే ఉంది, నచ్చేది, బాగుంది. అప్పుడు దాన్ని మెచ్చుకుంటాడు. ముందు అగ్నితో కాల్చబడింది, సబ్బుతో శుద్ధి చేయబడింది, చుట్టూ దెబ్బలు తిన్నాక వన్నీ వచ్చింది, విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. భక్తి అంటే ఈరోజు తేలిక కాదు, ఆషామాష కాదు. ఎన్నో శోధనల గుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళితే అప్పుడు మెప్పుయు, మహిమయు, ఘనతయు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, అగ్ని అయిన దేవుడంట మనలను నిర్మలునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనములో గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని తొలగించును. మనలో ఉన్నటువంటి చెడుతనం అంతటి తొలగిపోవాలంటే అగ్ని చేత కాల్చబడాలి. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే ఆయన దినము వచ్చును, ఎవరు సహింపగలరు,
ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, సాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయవాడు వాడైనట్లు కూర్చొని ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన దినం రాబోతుంది. ఎవడు ఆయన ఎదుట నిలబడగలడు? ఆయన ఎదుట అగుపడగలడు? ఆయన కంసాలి వాని వంటి అగ్ని వంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ఏం చేస్తుందంట? నిర్మలునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని అగ్ని చేత మనం నింపబడతామో పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మార్చబడతాం. అందుకే 120 మంది మేడగదులు కూర్చొని ఏం చేశారు? ఆ అగ్ని జ్వాలలు వాళ్ళ మీద దిగి వచ్చేంత వరకు కూడా ఉపవాసం నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని కొరకు బలమైన సాధనాలుగా, పనిముట్లుగా మార్చబడ్డారు. హల్లెలూయా. కనుక అగ్నికున్న స్వభావం ఏంటంట? నిర్మలునిగా చేస్తుంది. బంగారమైన, వెండైన, ఇత్తడినైన ఏం చేస్తుందంటే వన్య తీసుకుని ఉంటుంది. కనుక మనం ఆయన చేతిలో మరి కాల్చబడే వారిగా ఉన్నాం. నిర్మలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడండి. నాకేంటి దెబ్బలు, నాకేంటి పొద్దున ప్రార్థన చేసుకున్నా, రాత్రి ప్రార్థన చేసుకున్నా, ఆయన ఏంటి శోధన పాస్టర్ గారు అంటే, ఇంకా నీలో వన్నీ రావాలి, ఇంకా నీలో సరి చేయాల్సినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆదికాండము 17వ అధ్యాయం చదివితే సర్వశక్తి కలిగిన దేవుడంట అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమన్నానంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇంకేంటయ్యా, మా అమ్మ నాన్న విడిచిపెట్టేసా, మా ఊరు విడిచిపెట్టేసా, అన్ని విడిచిపెట్టుకొని నిన్ను వెంబడిస్తుంటే ఇంకా నిందారహితంగా ఉండమంటావేంటి అంటే, ఇంకా నీలో నాకు బలహీనతలు కనపడుతున్నాయి, లోపాలు కనపడుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే నిర్దోషిగా, నిర్మలుడుగా కనపడతావో అప్పుడు మాత్రమే నీకు వారసుని ఇస్తుంది. అంటే అబ్రహాము నిర్మలుడు అవటానికి, నిర్దోషి అవటానికి 25 ఏళ్ళు పట్టింది. 75వ సంవత్సరంలో మాట్లాడిన దేవుడు 99వ సంవత్సరంలో ఖచ్చితంగా అన్నాడు, వచ్చే సంవత్సరం కుమారుడు. 25 సంవత్సరాల తర్వాత పరిపూర్ణుడయ్యాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నిందారహితులుగా ఉండేంత వరకు మన మీదకి ఎన్నో నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ మన నిర్మలత్వాన్ని, మన నిర్దోషత్వాన్ని కాపాడుకుని దేవుని కొరకు మనము నిలబడాలి. గట్టికి స్తోత్రం చేద్దాం. మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. ఈ దహించు అయిన అగ్ని అయినటువంటి దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? ఒకటి, ఆయన అగ్నిగా ఉండి మనకు వెలుగునిస్తాడు. రెండోది, ఆయన అగ్నిగా ఉండి మనలో ఉన్న లోక వ్యామోహాలు, ప్రేమలో కోరికలన్నిటినీ అణిచివేసి మనం ముందుకు నడిపిస్తాడు. మూడోది, అగ్ని అయిన దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధినిగా, నిర్దోషిగా, నిర్మలంగా, నిందారహితునిగా చేస్తాడు. నాలుగో మాట చెప్తాను చూడండి. నాలుగోది, దహించు అగ్ని అయిన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను పరీక్షిస్తాడు. ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. శోధించటం వేరు, పరీక్షించటం వేరు. శోధన అనేది మనం అపరాధాల వల్ల కొన్ని శోధనలు వస్తాయి, మనకి స్వయంకృత అపరాధం వల్ల శోధనలు వస్తాయి. కానీ దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించువాడు కాదు. యాకోబు పత్రిక మనం చదివితే అక్కడ యాకోబు భక్తుడు రాసిన మాట మనం చదివించుకొని, శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు అనుగ్రహించు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవితం వస్తాయి శోధనలు. యేసు ప్రభు అంతటి వానినే అపవాది ఏం చేశాడు? శోధించాడు. నీవు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఎందుకు అంత ఆకలితో బాధపడతావు? నీ ఎదుట బోలెడన్ని రాళ్ళు ఉన్నాయి. ఎత్తైన పర్వతాన్ని తీసుకుని, ఆ పర్వతాన్ని తీసుకుని, ఇదిగో నీ రాజ్య మహిమలన్నీ నీకు చూపిస్తాను, నాకు సాగిలపడు, నన్ను ఆరాధించాలి. ఆ శోధనలో యేసు ప్రభువు బెండ్ అవ్వలేదు, కానీ
అపవాదిని వాక్యముతో ఎదుర్కొని నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలి, ఆయనకి మాత్రమే సాగిలపడాలి, ఆయన్నే సేవించాలి. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని అపవాదిని ఎదుర్కొన్నాడు. అంటే శోధన జయించాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు శోధనలు రావంతగా ఎవరు చెప్పారమ్మా? నువ్వు ఇంతకు ముందు నడిచినప్పుడు ఏ శోధన రాదు. ఇప్పుడే నీకు ఎక్కువ పరీక్ష. ఎందుకంటే నీవు పరీక్షించబడితేనే గాని శుద్ధ సువర్ణంగా మారాలి. దేవునికి స్తోత్రం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బాడి వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామును శోధించలేదు కానీ పరీక్షించాడు. శోధించలేదు కానీ పరీక్షించాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కదా, అల్లారు ముద్దుగా ముద్దు ముద్దు మాటలతో అప్పుడే అన్నప్రాసనం చేసి సంతోషంగా ఉన్నాడు. ఈ టైంలో నన్ను ప్రేమిస్తాడా? 25 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఆ ముద్దుల కుమారుని ప్రేమిస్తాడా? దేవుడు పరీక్షించాడు. అబ్రహాము, చెప్పండి ప్రభు, నీవు ప్రేమిస్తున్నావే, నీ ముద్దుల కుమారుడు పార్టికలు ఎదురు చూసావే, ఆ కొడుకుని నాకు దహన బలిస్తావా? నువ్వు చెప్తున్నావయ్యా దేవుడు, ఏం దేవుడు నువ్వు అన్నాడా? అన్నా. వా, నా తండ్రి, నా ప్రాణమైన నీకు ఇస్తాను. నాకు నా కుమారుడు అంత ప్రియమేమి కాదు, నేను నీకు లోబడతాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను. దేవుడి పరీక్షకు లోబడి అబ్రహాం తీసుకుపోయాడు. మోరియా పర్వతాన్ని తీసుకుని వెళ్ళి ఆ కొండ కింద పనివాడిని పెట్టాడు. కొండ మీదకి తాను తన కుమారుడు పైకి వెళ్ళారు. సిక్కుని పేర్చాడు. దహన బలి పెట్టిన పశువు మీద తన కుమారుని కాలు చేతులు కట్టి కత్తెత్తాడు. వేయబోయాడు. అగా, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని కోసం ఏదైనా త్యాగం చేయటానికి అబ్రహాము వెనుకాడేవాడు కాదు. పరీక్షించాడు. నాకు భయపడతాడా? నాకంటే తన సొంత కొడుకుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని పరీక్షిస్తే ఆ పరీక్షలో నెగ్గాడు. ఇస్సాకుకు బదులుగా అక్కడ కొమ్ములు తగులుకొని పొదలో ఉన్నటువంటి ఆ పొట్టేలును. కొన్నిసార్లు వస్తాయి మనకి పరీక్షలు. మీ భక్తి ఎంతవరకు చూద్దామని మీ ఆయనలో నుండి పరీక్షిస్తారు. మీ భర్తలో నుండే, మీ పిల్లల్లో నుండి, మీ అన్నదమ్ముల్లో నుండి, మీ అక్కజల నుండి పరీక్షలు వస్తాయి. షడ్రకు మేషకు అబేద్నెగోలకి అగ్ని వంటి మహాశ్రమ. ఎవడైనా నేను నిలవబెట్టిన ప్రతిమకు మొక్కకుండా ఇంకొక దేవుని ప్రార్థన చేస్తే వారిని మండుచున్న వేడి మిగిలిన అగ్నికొండంలో పడేస్తాము హో అంటే ఎవడు చేస్తాడు భక్తి? ఒక్క మాట, నువ్వు ప్రార్థనకి వెళ్ళవే, నీకు నాకు విడాకిలు అన్నాడు. ప్రార్థన దగ్గర నువ్వు నాకు కావాలి. ఎందుకంటే మనుషులు కదా, అలాంటి శోధన ఏం చేయాలో మనకు అర్థం కాదు, బెండ్ అయిపోతుంది. కానీ రోషం కలిగిన వాడు, అగ్ని చేత నింపబడినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే, రాజా మేము చచ్చిపోతామన్న చింత, భయము మాకేమాత్రం లేదు. మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా
చావటానికైనా సిద్ధమే గాని నీవు నిలువ పెట్టిన ప్రతిమకు మేము ఎట్టి పరిస్థితిలో సాగిలపడే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం. చావనైనా చస్తాం గాని ఆ బొమ్మకు మాత్రం మొక్కమయ్యింది. మీ పని ఎట్టుందా? మీ పని ఎట్టుంది? అరే అగ్ని ఏడంతా పెట్టింది. విసిరేసినోళ్ళు కట్టారు. విసిరేసినోళ్ళు ఆ శాఖను కట్టారు. వాళ్ళు దావులు. దేవునికి స్తోత్రం. అలాంటి పరీక్షలు వచ్చినా నిలబడాలి. నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు రోషంగా నిలబడేటువంటి భక్తి మనం చేయాలి. ఆటాయి పోటాయిగా నామకార్థంగా నేను కూడా పెట్టాను అని దండోరు వేసుకునే భక్తి వద్దు. రోషంగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. యేసయ్యా ఇంతవరకు కాపాడాం. ఈ జీవితం నీవిచ్చింది, ఈ బ్రతుకు నీవిచ్చింది. నాకు ఇప్పటి వరకు నేను నా కోసం బ్రతిక, నా బిడ్డల కోసం బ్రతిక, నా సౌఖ్యం కోసం, నా సుఖం కోసం, నా శరీర అవస్థలు తీర్చుకోవడానికి నేను నాయన నాకు ఇష్టం వచ్చిన దారిలో నడిచాను. ఇదిగో నన్ను రక్షించాం. అగ్ని గంధకాల నుండి నిత్య నాశము నుండి నన్ను తప్పించగంట నీ కొరకు బ్రతుకుతా. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలు, ఎలాంటి పరిస్థితులైనా నీ కొరకు నిలబడతాను. వారు ఏం చేశారంటే అగ్ని గుండంలోకి వెళతాము, రాజుగారు మనం చంపేస్తాడని తెలిసిన భయపడలా, సిగ్గుపడలా, ధైర్యంగా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి నిలబడితే ఊరుకుంటాడు ఆయన. నా పిల్లల్ని అగ్నిలో వేస్తే నేను ఊరుకుంటానని ఏం చేశాడు? ఆయనే అగ్నిలోకి వచ్చాడు. ఆయనే అగ్నిలోకి ఆయనే అగ్ని కదా. ఈ అగ్ని ఏం చేస్తుంది? ఆయనే ఏం చేయదు కదా. రాజుగారు చూస్తున్నాను రే ఎంతమంది వేశారా? ముగ్గురు వేశాము. మరేంద్రా నాకు నలుగురు కనప్పున్నారు. 4వ వానికి రూపము దేవదూతల రూపం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కొరకు మనం నిలబడితే ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురైనవి ఆయన మనల్ని విడిచిపెట్టడు. అలాంటి వైరాగ్యంతో కూడిన భక్తి చేస్తే ఎందుకు వదిలిపెడతాడండి? ఎందుకు వదిలిపెట్టడు. కనుక దేవుని వాక్యం చెబుతుంది మనం ఎట్లా ఉండాలంట? అగ్ని కణాలలాగా మారాలి, అగ్ని జ్వాలలుగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని జీవిస్తే ఏది కూడా శ్రమ అనిపించినట్టు. మీరు ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను మనలను ఎడబాపునా? నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాలు పొందుతున్నాము. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, శ్రమ మమ్మల్ని ఏం చేయలేదు, హింస మమ్మల్ని ఏం చేయలేదు, కరువులు మమ్మల్ని ఏం చేయలేవు, ఇరుకులు మమ్మల్ని ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా మా ప్రభు కోసం నిలబడతాం. ఆయన ప్రేమ నుండి మమ్మల్ని ఎవడు కూడా దూరం చేయలేదు. మమ్మల్ని ప్రేమించుతున్న దేవుని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాలు పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక అగ్ని అయిన దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే పరీక్షిస్తాను. ఆయన పరీక్షలో ఫెయిల్ అవుతుంది, పాస్ మంచి మార్కులు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. మనమే పిల్లలకి పరీక్షలు పెడితే మొదట తరగతి, 2వ తరగతి వాడికి ఏమి రాకపోయినా వాళ్ళు ఏం చేసి పరీక్ష పెడతారు. వాడు ఇంటి రాస్తాడు, అయినా పరీక్ష ఉంటుంది. మరి దేవుడు పరీక్షించడా? దేవుడిని పరీక్షించినప్పుడు నిలబడాలి.
అలాంటి భక్తిని మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. టైం అయిపోయింది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివితే, ఎవడైనను ఈ పునాది మీద వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు కట్టిన యెడల వాని వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎటుదో దానిని అగ్నే పరీక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం అగ్ని పరీక్షలను ఏం కావాలంటే ఎదుర్కోవాలి. అగ్ని వంటి మహాశ్రమలను ఎదుర్కోవాలి. అగ్ని మాత్రమే మన భక్తిని పరీక్షిస్తుంది. దేవుడు పరీక్షించినప్పుడు మనం నిలబడాలి, కానీ కాలిపోతుంది. కర్రలాగా, కొయ్యకాలాగా, గడ్డిలాగా, విలువైన రాళ్ళు కూడా పటపట పేలిపోతాయి అగ్ని. అలా ఉండకూడదంట. అగ్ని పరీక్షించినప్పుడు మనము, మన పని, మన భక్తి, మన విశ్వాసం నిలబడాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.